డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉదయం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలను తనిఖీ చేసి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. అలాగే యువతకు డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీకు తల్లిదండ్రులు భయం లేదు, అలా నా కొడుకు ప్రయోజకుడు అవి వాడు బ్రతుకుతాడని. అటువంటిది ఎవరైనా మీరు వెళ్ళినప్పుడు వేరే పెద్దలు అప్పుడే తీకండి. అరే మీ పిల్లాడు అలా సుబ్బారావు గారు అబ్బాయిలా తాగేసి తిరుగుతున్నాడంట, గంజాయి తాగుతున్నాడంట, వెంకటరావు గారు అబ్బాయి అమ్మాయిని నడిపిస్తున్నాడంట, లేదా ఇంకొకటేమో దొంగతనాలు చేస్తున్నాడంట, దొంగ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నాడంట. ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏజెన్సీలో మోటార్ సైకిల్ అమ్మేసి గంజాయి తీసుకొచ్చి లేదా ఆడవాళ్ళ మెల్లలో చైన్లు దొంగతనాలు చేస్తాడంట. ఇటువంటి పలానా దొంగోడంటే నీకు ఇబ్బంది, నువ్వు జైలుకి పోయి ర్యాలీ అంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎవరైనా ఏ ఊరంటే ర్యాలీయా? ఓకే, అది గంజా తాగి ఊరు కదా. తాగే వాళ్ళు ఏమో 5 ఉండొచ్చు, 100 మందికి ఎందుకు ఆ చెడ్డ? ఇంక భవిష్యత్తులో మీ ఊర్లో ఎవరన్నా సంబంధాలు చేయడానికి కూడా ఇష్టపడరు, ఆ పరిస్థితి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది అర్థం చేసుకోండి. అది గంజాయి నోట్లోకి వెళ్ళిందంటే ఒక్కొక్క రోజుకు ఒక పాటు మనం తగలబెట్టుకున్నట్టే లెక్క. సరదా కాదు, మత్తు కాదు. మీ గతం మర్చిపోవద్దు, మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంత కష్టపడ్డారో మర్చిపోవద్దు. అర్థమవుతుందా?